ఈ దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశం ఒక తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తప్పక ఎవరు లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా పేదలకు గృహాలు కానీ మహిళలకి పురుషులతో సమానంగా ఆస్తి ఒకటి కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పరిపాలన ఒక సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. తర్వాత ఎంతమంది వచ్చి ఎన్ని కోట్ల పని తెలుగుదేశం పార్టీ గవర్నర్గా సరే 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఎదుర్కొనిపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశంలో 1,00,000 మంది సభ్యులతో కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా ఈ దేశంలో 1,00,000 మంది ఉన్న పార్టీ ఏది లేదు అంత చెప్తున్నాం. అదేవిధంగా ఈ అందరూ కోవిడ్లో చాలా పెద్ద మంచి మెజారిటీ తోటి కొన్ని మధ్య ఎప్పుడు 80లో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఎంత మెజారిటీ వచ్చిందో ఎన్ని సీట్లు వచ్చినా అదేవిధంగా మన ఈ మధ్య మొన్న ఎలక్షన్ కూడా 100% వచ్చింది. మన మీద కూడా చాలా పెద్ద ఎత్తున బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ చేస్తాము, ఖచ్చితంగా అధికారంలో రాగా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. కొంతమంది 15,000 ఇస్తున్నాం, కొంతమంది 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 6,000 ఇస్తున్నాం. ఇందాక ఎంపీ గారు చెప్పారు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో అంటే అది ఆంధ్ర రాష్ట్రం కోటల ప్రభుత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం అని చెప్పడంలో ధైర్యంగా చెప్పొస్తాను. మీరు చూసిన పెన్షన్ ఇస్తామని చెప్పి 2,000 నుంచి 3,000 పెన్షన్ చేస్తామని చెప్పి ఒక 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఒక సంవత్సరంతో ఇలా 30,000 కోట్ల రూపాయలు ప్రజలు పెన్షన్ రూపాయలు ఇస్తా ఉన్నారు. మళ్ళీ మన ఈ మధ్య సమావేశంలో ఒక తీర్మానం పాస్ చేశారు. వాళ్ళు మోసం చేశారు. ప్రజలు కొత్త తెచ్చిపోతే బాగా ప్రశ్న ఇచ్చేవాళ్ళం అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. 2019 నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో వచ్చే లోపల 1,25,000 పెన్షన్ పై పెన్షన్ అన్ని ఉన్నాయి. అవి 9లోనే కొద్దిగా పరిపాలన కొద్దిగా ఫైనాన్షియల్ గా కొద్దిగా సౌకర్యం రాగానే వాటిని కూడా అందరూ కూడా అందిస్తున్నారు చెప్పడం జరిగింది. గ్యాస్ ఇస్తున్నాం మనం. మూసేసిన అన్న క్యాంటీన్లు మొత్తం కూడా మళ్ళీ తెలిసి అందరూ కూడా భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాము. మళ్ళీ రేపు స్కూల్స్ తెచ్చే లోపల పిల్లలకి రోజైతే ఏదైతే చదువుకోవడానికి స్కూల్ పిల్లలకి అందరూ కూడా ఇస్తా ఉన్నాము. 15,000 రూపాయలకి అవి కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా అన్నదాత సిటీలో కింద రైతులకు ఏదైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతున్నారు, అభివృద్ధితో పాటు సంక్షేమం 2 ఉండాలి.